చావు తిరుగుతేటలంటే ఎలా ఉంటాయో చెవిరెడ్డి లాంటి వాళ్ళని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఇవాల్టికి 90 రోజులైంది. సిట్ ఆయనతో పాటు ఆయన గ్యాంగ్ మొత్తం చేసిన నిర్వాకాలను సాక్ష్యాలతో సహా కోర్టు ముందు ఛార్జ్షీట్ రూపంలో ప్రవేశపెట్టబోతుందని తెలిసి ఉదయమే సిట్ కంటే ముందే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే తనను అరెస్ట్ చేసి 90 రోజులైందని, ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరడం. సాధారణంగా 90 రోజులు దాటిన తర్వాత ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేస్తారు. కానీ సిట్ ఛార్జ్షీట్ వేస్తుందని తెలియగానే ముందుగానే తన లాయర్తో పిటిషన్ వేసేసి సిట్ ఛార్జ్షీట్ వేయకముందే తాను పిటిషన్ వేశానని చెప్పుకోవచ్చని ఆయన ప్లాన్. అనుకున్నట్లుగానే చేశారు. కానీ కోర్టులో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ చెవిరెడ్డి చేయాలనుకున్నది మాత్రం చేసేస్తారు. చెవిరెడ్డి డ్రామా మాస్టర్. చిల్లర చేష్టలు చేస్తూ అదే పెద్ద రాజకీయ తెలివితేటలు అనుకుంటున్నారు. 4 గోడల మధ్య జడ్జి ముందు ఏడవడం, బయటకు వచ్చి మీ అంతు చూస్తానని దర్యాప్తు అధికారులను బెదిరించడం లాంటి అపరిచితుడి వేషాలని బాగానే వేస్తుంటారు. దానికి తోడు తాను మద్యం ముట్టనని డైలాగులు ఒకటి. మద్యం తాగా ఉన్న కేసు కాదని ఆయనకు తెలుసు. అయినా చెవిరెడ్డి వేస్తున్న వేషాలు చూసి తోటి నేరస్తులు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది.